స్నేహం, ప్రేమ, ఆత్మీయత, అనురాగం, బంధాలు ఇవన్నీ కూడా ఎవరి మీద చూపించాలి? సాటి మనుషుల పట్ల? లేదంటే భగవంతుడి పట్ల? ఎవరి మీద చూపిస్తే మన జీవితం ఎలా ఉంటుందో అనేది ఈ వీడియోలో చూద్దాము. మనం ఇలాంటి అనురాగాలు, ప్రేమలు, ఇలాంటి ఆత్మీయతలు ఇవన్నీ సాటి మనుషుల పట్ల పెంచుకుంటే ఏమవుతుందంటే మన ముందు ఒకలా మాట్లాడతారు. మనం పక్కకు వెళ్ళాక మరోలా మాట్లాడతారు. మన ముందు ఒక మాట చెప్తారు. మనం పక్కకెళ్తే 10 మాటలు కల్పించి చెప్తారు. ఇలాంటి మోసపూరితమైన చర్యలు, ప్రతిచర్యలు మాత్రమే ఉంటాయి. కానీ మనం సొసైటీలో ఉన్నాము. నలుగురితో మాట్లాడాలి. మన వ్యవహారమంతా కూడా మనుషులతోటే ఉంది. మరి ఎలా అంటే ఏ బంధమైనా సరే, ఏ ప్రేమ స్నేహమైనా సరే ఎంతో అంత మాత్రమే ఉండాలి. మరీ దగ్గరగా రాసుకు పూసుకొని వెళ్ళినంత చివరకు మిగిలేది దుఃఖం, బాధ. ఇక్కడ మనం దెబ్బతిని పక్కకెళ్ళి ఆ బాధని ఇంకొకరితో షేర్ చేసుకుంటాము. వాళ్ళెళ్ళి ఏం చేస్తారు? దానికి ఎడిటింగ్‌లు, యాడింగ్‌లు చేసి పక్కకెళ్ళి ఇంకొన్ని కాయించి చెప్తారు. ఈ మనుషులతో పెట్టుకున్నంత సేపు బాధ తప్ప ఏమీ ఉండదు. ఆఫ్‌కోర్స్ మంచి కూడా ఉంటుంది. ఏమి ఆశించని స్నేహము ఉంటుంది. కానీ తక్కువ మోతాదులో ఉంటుంది. ఈ మనుషులతోటి ఎక్కువ భవబాంధవ్యాలు పెట్టుకున్నంత బాధే మిగులుతుంది. అదే ఇలాంటివన్నీ కూడా భగవంతుడి మీద పెట్టుకుంటే ఎలా ఉంటుందో సచ్చరిత్రలో సాయినాథుడు చెప్పారు. శ్రీమతి కాపర్డే విషయంలో. శ్రీమతి కాపర్డే ఒకరోజు ద్వారకామాయికి భోజనం తీసుకొని వస్తుంది. ఆవిడ ప్లేటు అమాంతం లాగేసుకొని బాబా ముద్ద మీద ముద్ద, ముద్ద మీద ముద్ద తింటారు. ఇదంతా చూస్తూ ఉన్న శ్యామ అడుగుతారు, దేవా, ఎందుకీ పక్షపాతము? ఎందుకు ఇంత పక్షపాతం చూపిస్తున్నారు అని. ఆగు, నన్ను ముద్దలు ప్రేమగా తిననియ్యి, నీకు తర్వాత చెప్తాను అని. ఆ తర్వాత భోజనం తెచ్చినావిడ, బాబా ఇద్దరూ కలిపి ఒకరికొకరు సేవ చేసుకుంటూ కూర్చుంటారు. ఆ సమయంలో ఈ వృత్తాంతం అంతా చెప్తారు బాబా. అరే శ్యామా, ఈమె మొదట ఆవు, ఆ తరువాత అక్కడ నుంచి ఒక తోటమాలి ఇంట్లో జన్మించింది. అక్కడి నుంచి క్షత్రియుని ఇంట్లో జన్మించింది. ఆ తర్వాత వర్తకుని వివాహమాడింది. ఆ తర్వాత బ్రాహ్మణ ఇంట్లో జన్మించింది. ఇన్నాళ్లకు నాకు కనపడింది. అందుకే నాకంత ప్రేమ. ఆమె తెచ్చిన భోజనం కూడా నాకు అంత రుచికరం అని చెప్తారు. ఈమె ఏ జన్మలో ఎప్పుడో బాబాతోటి, భగవంతుడితోటి సంబంధం ఏర్పరచుకుంది. అంతే. ఈవిడ ఆవుగా ఉన్నా, మనిషిగా ఉన్నా, ఏ శరీరంతో ఉన్నప్పటికీ కూడా కంటికి రెప్పలా కాపాడుతూ ఆవిడను వెన్నంటి ఉన్నారు బాబాగారు అని మనకు తెలుస్తుంది. ఏమి ఆశించని ప్రేమ, స్నేహం, ఈ ఆత్మీయత, అనురాగం ఒక్క భగవంతుడికి మాత్రమే ఉంటుంది. మనం నమ్మే మనుషుల దగ్గర ఇవి కనిపించదు. మళ్ళీ తప్పుగా అనుకోకండి, ఉంటుంది మంచి కూడా. తక్కువ మోతాదులో ఉంటుంది. అందుకని ప్రస్తుతం మనం ఎదుర్కొనే సమస్యల గురించే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాము. ఇవన్నీ ఇప్పుడు మనుషుల బంధాలు, బాంధవ్యాలు మాట్లాడుకోవడం నిజంగా ఎంతైనా సమయం వృధానే కదా! ఇదే సమయమంతా కూడా మనం భగవంతునితో పెట్టుకొని, ఆయన గురించి ఇంకా క్షుణ్ణంగా తెలుసుకుంటూ, భగవంతుడితో దగ్గరయ్యి మమేకం అయ్యే కొద్దీ, శ్రీమతి కాపర్డేకి ఎలా అయితే జరిగిందో మనం కూడా ఏ జన్మ తీసుకున్నా, ఆ జన్మలో మన కర్మానుసారంగా ఏ శరీరంతో ఉన్నప్పటికీ కూడా మనల్ని భగవంతుడు మన చేయి వదలట్లేదు. ఇది మనకు కళ్ళకు కట్టినట్టు సాయి సచ్చరిత్ర ద్వారా మనకు తెలియచేశారు. ఈ కథ విన్నప్పుడు మనకు అర్థమవ్వాలి. సో, మనం ఎవరితో సంబంధం పెట్టుకోవాలి అన్నది. రుణం అనేది భగవంతుడితో పెంచుకుంటూనే ఉండాలి. మనుషులతోటి ఎంతో అంత మాత్రమే ఉంటే ఆ రిలేషన్ అంతటితోటి ఆగుతుంది. మనం ఇంకా క్లోజ్‌గా వెళ్ళామనుకోండి, అది క్లోజ్ అయిపోతుంది అంతటితోటి. అందుకని ఈ కథ ద్వారా నాకైతే అదే అర్థమైంది. ఓం సాయిరామ్.